హాయ్ గైస్, వెల్కమ్ టు మోనికా మోని యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా. మనం టెంపుల్కి వెళ్ళేది పులిహోర కోసం కదా చిన్నప్పుడు. ఇప్పుడు మనం ఈ పులిహోరను ఎలా చేయాలో టెంపుల్ స్టైల్ తెలుసుకుందాం. ఫస్ట్ బాణీ పెట్టుకొని బాణీలో జీలకర్ర, మెంతులు అండ్ మిరియాలని వితౌట్ ఆయిల్ మనం ఫ్రై చేయాలి. ఫ్రై చేసి ఆ పౌడర్ని సిద్ధం పెట్టుకోవాలి. దాని తర్వాత గ్రౌండ్నట్స్ని ఫ్రై చేసి ఆయిల్లో కొంచెం పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బాణీ తీసుకొని జీలకర్ర ఆవాలు పోపు, లైక్ జీలకర్ర ఆవాలు అండ్ ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు వేసేసి దాన్ని బాగా వేగాక ఈ ఇంగువ యాడ్ చేయాలి. ఈ ఇంగువే మనకి పులిహోరకి చాలా టేస్ట్ వస్తుంది. ఇది మన చీఫ్ గెస్ట్ పులిహోరకి. అండ్ చిటికెడు పసుపు వేసేసి మనం ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఈ టామరిన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందర నానబెట్టేసి ఉంచుకోవాలి. ఆ టామరిన్ జ్యూస్ని మొత్తం పిండేసి ఇలా ఒక బాణీలో వేసుకోవాలి. అండ్ గ్రీన్ చిల్లీస్ అండ్ ఒక సరిపోయినంత బెల్లంని వేచేయాలి. అది బాగా దగ్గరికి వచ్చేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. అది మిశ్రమం బాగా దగ్గరికి వచ్చాక మనము వైట్ రైస్ తీసేసుకొని మనం ముందుగా ఎంచి పెట్టుకున్న పల్లీలను దానికి యాడ్ చేయాలి. దాని తర్వాత మనం ముందుగానే మెంతుల ఆవాల పొడిని దాంట్లో వేయాలి. అండ్ నెక్స్ట్ పోపుని మనం సిద్ధం పెట్టుకున్నాం కదా, ఆ పోపుని అండ్ ఈ టామరిన్ జ్యూస్ని దాంట్లో యాడ్ చేసి మిక్స్ చేయడమే. ఇంకా సాల్ట్ యాడ్ చేసేసి ఇంకంతే, టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తెలుపుతారనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోనికా మోని యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎన్నో వీడియోస్ మీ ముందరికి వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.